శివశక్తి సమారంభాం భాస్కరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీనాథ పర్యంతాం వందే గురు పరంపరాం. కంచి కామాక్షి పార్ట్ 21 వీడియో తర్వాత కంటిన్యూషన్ పార్ట్ ఇప్పుడు ఇక్కడ చూస్తాము. ఒకవేళ చూడకుంటే కంచి కామాక్షి పార్ట్ 21 చూసి ఈ వీడియో చూడండి. పార్ట్ 21లో ఎక్కడ ఆపామంటే చివరగా ఆ రాత్రి కామాక్షి దర్శనం చేసుకున్న తరువాత వరదరాజన్ అరుణాచల అంటూ అరుణాచలేశ్వరంలో కలిసిపోతారు. ఏడుస్తుంది తన భార్య శేషాద్రిని తీసుకొని. అన్ని కార్యక్రమాలు ముగుస్తాయి. ఆ లోపు వాళ్ళ తండ్రి కూడా శివైక్యం అవుతారు. ఇక శేషాద్రిని తీసుకొని తన చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రామస్వామి ఆయన కూడా గొప్ప జ్యోతిష్య శాస్త్రంలో పండిపోయినటువంటి జ్యోతిష్కులు, మహా గొప్ప జ్యోతిష్కులు. శేషాద్రి 20 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన ఇంట్లోనే పెరుగుతూ వచ్చాడు. ఒకరోజు శేషాద్రి పోయి శ్మశానంలో కూర్చొని ఉంటాడు, ఎవరికీ తెలియకుండా. అంతే ఆ దారిన పోయేటువంటి వ్యక్తి చూసేసి రామస్వామికి కబురు పంపేస్తాడు, ఈ విధంగా శ్మశానం మధ్యలో కూర్చొని ఉన్నాడు మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లవాడు అని. అంతే రామస్వామి బయలుదేరుతాడో లేదో శేషాద్రి నేరుగా ఇంట్లోకి వచ్చేస్తాడు. అంతే రామస్వామికి ఇంట్లో వాళ్ళకి కోపం. ఏమంటే వెళ్ళింది ఏ దేవాలయానికో కాదు, నేరుగా ఇంట్లోకి రావడానికి. శ్మశానానికి వెళ్ళాడు, వెళ్ళి నేరుగా వచ్చేస్తున్నాడే అని. ఇక మీద శ్మశానానికి వెళ్ళకూడదు, వెళ్ళావు స్నానం చేయకుండా లోపలికి రాకూడదు అని చెప్పి మందలిస్తారు. శేషాద్రి ఇవేమీ పట్టించుకోడు. ఒకరోజు రామస్వామికి నూనె మర్దన చేస్తుంటాడు ఆరు బయట పెరట్లో శేషాద్రి. ఉన్నట్టుండి అద్దో చూసారా, చూడండి చూడండి దేవతలంతా తిరువన్నామలై వెళ్తున్నారు ఆకాశంలో అని చెప్పి చెయ్యి ఆకాశంలో చూపించి అరుస్తాడు శేషాద్రి. ఈ రామస్వామికి ఏం అర్థం కాలేదు. శ్మశానానికి వెళ్ళొద్దు అంటే వెళ్తాడు, ఇప్పటి వరకు బానే కదా ఉన్నాడు, ఏమైంది వీడికి రామస్వామికి అని. అద్దో చూడండి అందరూ వరుసగా వెళ్తున్నారని చెప్పి శేషాద్రి అరుస్తాడు గట్టిగా. అది విని పక్కన ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళంతా శేషాద్రి దగ్గరికి వస్తారు లోపలికి, రామస్వామి ఇంట్లోపలికి. రామస్వామి శేషాద్రి నోరు మూస్తాడు, అయినా చెయ్యి చూపించి అక్కడ వచ్చినటువంటి వారికి ఆకాశంలో చూపిస్తాడు, చూడండి అందరూ చూడండి దేవతలంతా తిరువన్నామలైకి వెళ్తున్నారు అని. ఈ పిల్లవాడికి ఏమో అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతారు వచ్చినటువంటి దారిని. రామస్వామి హెచ్చరిస్తాడు, రేపు మీ నాన్న తిథి ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని. అయితే శేషాద్రి అంటాడు, నేను వెళ్తాను అని అంటాడు బదులు. నాకు అమ్మ నాన్న తిథులంతా లేదు అని అంటాడు. దీని అర్థం ఏమంటే సన్యాసికి ఇవన్నీ నియమాలు ఉండవు. మరి వాళ్ళ అమ్మ నాన్న మోక్షానికి పోరా అంటే ఎప్పుడు ఆ పిల్లవాడు సన్యాసి అవుతాడో అప్పుడే వాళ్ళ తల్లిదండ్రులకి మరణించిన తర్వాత మోక్షం అనేటువంటిది నిశ్చయం అయిపోతుంది. ఒక పుత్రుడు సన్యాసి అయ్యాడు అంటే ఇక వాడి తల్లిదండ్రుల యొక్క కర్మ తీరిపోయినట్లే. అందుచేత వాళ్ళు తిథులని ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుచేత వాళ్ళు తిథులంతా ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. అంతే రామస్వామి అనుకుంటాడు, రేపు ఎవరైనా తిదికి వచ్చినటువంటి వాళ్ళు వీడి మాటలు వింటే పిచ్చి పట్టిందేమో అని అనుకుంటారు. అందుకని ఏం చేస్తాడంటే, లేదు రేపు నువ్వు ఎలాగైనా ఉండి తీరాల్సిందే అని శేషాద్రిని తీసుకెళ్లి ఒక గదిలో వేసి తాళం పెట్టేస్తాడు బయట. అంతే తెల్లవారుతుంది, అందరూ వస్తారు, ఏర్పాట్లన్నీ జరుగుతుంది. శేషాద్రి తయారవ్వాలి కనుక తలుపు తీస్తాడు రామస్వామి. ఆ గది లోపల శేషాద్రి ఉండడు. శేషాద్రి లేదు. ఎలా తప్పించుకొని పోయాడో మరి. కంచికి వెళ్ళి కామాక్షిని చూసేసి తిరువన్నామలై వెళ్ళిపోతాడు చివరగా. శేషాద్రి స్వామి అనే పేరుతో తిరువన్నామలైలో కొన్ని సంవత్సరాలు గిరి ప్రదక్షిణ చేశారు. ఒకరోజు శేషాద్రి స్వామి ఉదయం చలిలో అలా గిరి ప్రదక్షిణ చేస్తూ ఒక దగ్గర అలా కూర్చుంటాడు. ఆ పక్కన అదే ఊరికి చెందినటువంటి వ్యక్తి ఎవరో శేషాద్రి స్వామిని అడుగుతాడు, ఈ కొండలో ఏముందని అలా ఇన్ని రోజులుగా తిరుగుతూనే ఉన్నావు రాత్రింబావులు అని. శేషాద్రి స్వామి అంటాడు, తన భుజం మీద ఉన్నటువంటి కండువా తీసి ఆ వ్యక్తి తలపై నుండి ముఖానికి వేసి, ఇప్పుడు చూడు ఆ అరుణాచల పర్వతాన్ని, ఆ అరుణాచల పర్వతంలో ఏముందో నీకు తెలుస్తుందని అంటాడు. ఆ వ్యక్తికి కనిపిస్తుంది జ్యోతి రూపంలో ఆ కొండంత కర్పూరం ఒక్కసారిగా వెలిగితే ఎలా ఉంటుందో అలా మండుతూ కనిపిస్తుంది. అంతే ఆశ్చర్యపోయి కాలు మీద పడిపోతాడు ఆ వ్యక్తి. చూడు ఈ కొండని 1008 సార్లు ప్రదక్షిణ చేస్తే మోక్షానికి పోతారు, నేను 500 సార్లు ప్రదక్షిణ చేయేసున్నాను, ఇంకా 500 సార్లు చేయాల్సి ఉంది అని అంటాడు శేషాద్రి స్వామి. శేషాద్రి స్వామి ఎవరో తెలుసా అండి? కామాక్షి పరదేవత మహాభక్తుడు. అరుణాచల గిరి ప్రదక్షిణకు అంతటి శక్తి ఉందని తనకి తానుగా తెలుసుకొని కొన్ని సంవత్సరాలుగా ప్రదక్షిణ చేస్తూ ఎన్నో మహిమలు చేసి చూపించాడు.
ఒకటా రెండా ఎంతమంది భక్తుల కళ్ళు తెరిపించాడో ఆ దైవాంశ సంభూతుడు మహానుభావుడు. అంతటి శక్తిని కలిగి ఉంది అరుణాచల పర్వతం అనేటువంటిది. బహుశా ఈ కథ మీరు వినే ఉంటారు. ఇది చెప్పి ముఖ్యమైనటువంటి విషయంలోకి వెళ్తాను నేను. ఒకసారి ఏమవుతుందంటే, ఒక రాజు గుర్రం పైన వస్తాడు. అరుణాచలంలో గిరి చుట్టూ ఉన్నటువంటి అడవిలో వేట కోసం వచ్చి గుర్రం పైన వెళ్తాడు గిరి ప్రదక్షిణ మార్గంలో. ఈశాన్యలింగం దగ్గర నుండి గుర్రాన్ని చూసి ఒక కుక్క కూడా వెనకాల పరిగెత్తడం ప్రారంభిస్తుంది, గుర్రాన్ని అరుస్తూ. ఈ రాజుకి ఏ జంతువు దొరకలేదు మార్గంలో. తిరిగి రాజగోపురం ముందుకు వస్తాడు. ఒక ప్రదక్షిణ అయిపోయింది లెక్కకు. ఆ గుర్రం అలాగే కింద పడి మరణిస్తుంది. వెంటనే ఆ శునకం కూడా మరణిస్తుంది. రాజు మాత్రం అలాగే ఉంటాడు. ఏం అర్థం కావట్లేదు గుర్రానికి కుక్కకి ఏమైందో. ఒక పుష్పక విమానం వచ్చి గుర్రాన్ని శునకాన్ని తీసుకెళ్తుంది కైలాసానికి. ఈ రాజు అక్కడ దగ్గరలోని ఒక సన్యాసిని అడుగుతాడు, ఎందుకు ఆ జీవాలు కైలాసానికి వెళ్ళాయి, నేనెందుకు వెళ్ళలేదు అని. ఆ జ్ఞాని చెప్తాడు, గుర్రము శునకము రెండు కూడా నడిచి గిరి ప్రదక్షిణ చేశాయి, అందుకే కైలాసానికి వెళ్ళాయి. నువ్వు గుర్రం పైన ఎక్కి చేశావు, అందుకే నీకు దక్కలేదు ఆ ఫలితము. కాళ్ళతో నడిచి ప్రదక్షిణ చెయ్యి, నీకు ఆ ఫలితం దక్కుతుందని చెప్పి చెప్పాడంట. ఆ తర్వాత నుండిదా గిరి ప్రదక్షిణ అనేటువంటిది భక్తులు నడిచి చేయడం అనేది ప్రారంభం అయ్యిందని అంటారు. మెల్లగా పదుల సంఖ్యలో చేసే వారి నుండి ఈరోజు లక్షలాదిగా చేసి తరించిపోతున్నారు గిరి ప్రదక్షిణ. அளவிலாமல் சிவன் அடி வளர்ந்திட அதனை கண்டவர் யாரும் இல்லை. அக்னி ரூபமாய் முடி வளர்ந்திட கண்டதாய் சொன்னதுண்மை இல்லை. அடியும் முடியுமே கண்டெழுந்தவர் ஐயனை விட்டு வந்ததில்லை. அறிவாய் மனமின் சொல்லை சிவனுக்கென்றொரு எல்லை, ஆதி அந்தமாயில்லை.